ఇతను విజయ్ సీఎం అవుతారని అనుకుంటున్నాను అండి. రైట్. గఫూర్ గారు, 2 అంశాలు. నిన్న రిపబ్లిక్ అర్నబ్ గోస్వామికి ఇచ్చిన టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో గవర్నర్ ఆర్లేకర్ చెప్పారు, నేనేం వాళ్ళు నా ఛాంబర్కి ఏం రమ్మంటలా, ఆయన 118 పేర్లు ఇచ్చేసి మీరు వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేసుకోమని చెబుతున్నాను. నేను ఆయనే కాదు, ఆయన ప్లేస్లో ఎవరున్నా ఇదే చెబుతాను అని ఆయన స్పష్టంగా చెప్పారు. సో మొత్తానికి ఏంటంటే ఏదో క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రక్రియ మొదలైంది త్రూ అర్నబ్ గోస్వామి ద్వారా అనేది అర్థమవుతుంది. సాధారణంగా ఏంటంటే రాజ్యపాల్ అంటారు వాళ్ళు, అక్కడ రాజ్యపాలు ఇలాగా మీడియాలకి ఇంటర్వ్యూలు ఇవ్వటాలు అరుదు. మనం ఒక తమిళసైని చూసాం, మళ్ళీ ఇప్పుడు ఆర్లేకర్ గారిని చూస్తున్నాం. తమిళసై తమిళ ఆరిజిన్ నుంచి వచ్చారు, ఆర్లేకర్ తమిళనాడులో ఉన్నారు. మరి అర్జెంటుగా అర్నబ్ గోస్వామి గారి ద్వారా చెప్పించేంతటి ప్రయత్నం ఆల్రెడీ ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ప్రెస్ రిలీజ్ ఇచ్చింది అందరికీ అర్థం కాలేదనేమో బహుశా. మరి అర్నబ్ గోస్వామి గారు తమిళనాడు గవర్నర్ని ఫోన్ లైన్లోకి తీసుకొని యువర్ ఎక్సలెన్సీ ఆర్ దేర్ ఆన్ ద లైన్ సార్ అని అడిగి మరి చాలా హంబుల్గా ఆయన చెప్పారు కూడా. ఏమని, నేను ఆ 118 తీసుకొచ్చి పెరేడ్ చేయండి అని నేను అనలేదు, మీరు ఆ 118 పేర్లు ఇమ్మన్నాను, పేర్లు ఇస్తే అయిపోయేది కదా, దీన్ని ఎందుకు ఇంత పెద్దది చేస్తున్నారు అనే పద్ధతిలో ఆయన అడిగారు. ఇదే కాదు, రేపు డిఎంకే ఏడీఎంకే అలయన్స్ వచ్చినా కూడా అదే, అంటే ఆ పేర్లు అనలేదు కానీ ఎవరు వచ్చినా కూడా నేను అదే అడుగుతాను. నేనేదేంటంటే అసలు దీని వెనకాల పెద్ద గ్లోబల్ లెవెల్లో ఏదో ఒక పర్సెప్షన్ని తయారు చేయడానికి కావాల్సిన ప్రక్రియ తయారవుతుంది జార్జ్ సోరస్ కంపెనీ ద్వారా అనే మాట కూడా వినిపిస్తుంది. మీరేమంటారు? నేను జార్జ్ సోరస్ అంత దూరం పోలేదండి, అంత దూరం ఆలోచించలేదు. ఆ ఫ్యాక్ట్ ఏమిటంటే ఇప్పుడు మురళీ మనోహర్ గారు ఒక విషయం చెప్పారు, రాజ్యాంగంలో లేదు. ఎస్, రాజ్యాంగంలో ఏముంది, గవర్నరు ముఖ్యమంత్రిని నియమిస్తాడు, మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి పేర్లు ఇస్తే ప్రమాణ స్వీకారం చేస్తారు, అంతవరకే ఉంది రాజ్యాంగం 164. అయితే ఇట్లాంటి తగాదాలు కొత్తది కాదు కదా, రాజ్యాంగం పుట్టిన తర్వాత వచ్చినటువంటి అనేక రాష్ట్రాల అనుభవాల తర్వాతనే సర్కారీ కమిషన్ వేసింది. ఎన్టీ రామారావు గారి అనుభవం దృష్టిలో పెట్టుకొని, మిగతా రాష్ట్రాల అనుభవం దృష్టిలో పెట్టుకొని సర్కారీ కమిషన్ ఏం చెప్పిందంటే, బల నిరూపణకు రాజ్యాంగంలో రాజ్భవన్ వేదిక కాకూడదు, బల నిరూపణ శాసనసభ వేదికగా జరగాలి. కాబట్టి ప్రీపోల్ అలయన్స్లో ఉండేటువంటి పార్టీస్ కనుక మెజారిటీ వస్తే వాళ్ళని పిలవాలి, లేదు అనుకుంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కనుక గవర్నమెంట్ ఫామ్ చేసుకోకపోతే అప్పుడు పోస్ట్పోన్ అలయన్స్లో ఉండేటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేది ఇది సర్కారీ కమిషన్లో ఉండేటువంటి సారాంశం. ఎందుకంటే రాజ్యాంగం అంతా అన్ని విషయాలు ఉంటే సర్కారీ కమిషన్ ఎందుకు? తర్వాత మధ్యలో మున్షీ కమిషన్ ఒకటి వచ్చింది, తర్వాత సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఉంది, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, రాజ్భవన్లు కానీ రాష్ట్రపతి భవన్లు కానీ బల నిరూపణకు వేదికలు కాకూడదు. అంటే దాని అర్థం ఏమిటి? అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో ప్రభుత్వాల యొక్క బల నిరూపణ విశ్వాస పరీక్ష జరగాలి అని. అట్లాగే సార్ రియాజ్ గారు చెప్పారు, స్పీకరు అవిశ్వాసము విశ్వాసం వచ్చినప్పుడు స్పీకర్కు ఓటు ఉంటుందండి, స్పీకర్కు ఓటు ఉంటుంది, అతను ఎవరికైనా వేయచ్చు. కాబట్టి ఇక్కడ 107 ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు 4-5 వీళ్ళు ఇచ్చారు, 112 ఎన్నైనా కానివ్వండి. ఇప్పుడు ప్రీపోల్ అలయన్స్లో ఎవరికి మెజారిటీ లేదు, ఎవరు క్లెయిమ్ చేయడంలే. ఏడీఎంకే పోయి నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా అని చెప్పలేదు, డిఎంకే పోయి నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా అని చెప్పలేదు. అన్నప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నాకు అవకాశం ఏంటి అన్నప్పుడు గవర్నర్ వ్యవస్థ అనేటువంటిది అవకాశం ఇవ్వాలి తప్ప, ఇక రాజ్యాంగంలో అది ఉంది, నా విచక్షణ ఉంది. నేను అంటున్నాను, గవర్నర్కి వ్యక్తిగతంగా ఆయన ఏముంది, వ్యక్తిగత ఆరోపణ కాదు ఇది. ఆయన ఆ రాష్ట్రం వాడు కాదు, అక్కడేమో ఆయన ప్రయోజనాలు లేవు. కాబట్టి తెర వెనక నాటకం ఏంటంటే, కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి ప్రభుత్వం తమిళనాడులో ఏర్పడకుండా ప్రత్యామ్నాయం వైపు చూడాలి అనేటువంటి అమిత్ షా గారి యొక్క కుతంత్రం అనాలా, ఇంకా పెద్ద పదం ఇంకేదో అనాలా, అది మంచిది కాదంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీకా సొంత బలం లేదు, మీ అనుకూలంగా ఉండేటువంటి ఫ్రంట్కు బలం లేదు. ఏడీఎంకే డిఎంకే మీరు కాదు, ఇంకా మిమ్మల్ని గుర్తించినోడు వచ్చిన వాళ్ళు ఏకం కాదు, వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యాలు అవి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు గవర్నర్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి, అయ్యా నీకు జ్యుడిషియస్గా ఏది మంచిది అనుకోండి అది చేయి, మనం సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా చేయడం మంచిది కాదు అని చెప్పేసి ఉంటే ఈ పార్టీ బల నిరూపణ కూడా అయిపోయి ఉండేది. ఏమైనప్పటికీ నా పాయింట్ ఏమంటే సార్, ఇక్కడ ఒక రాష్ట్రం ఒక పార్టీ వ్యవస్థ కాదు,
దేశంలో రాజ్యాంగంలో అది లేదు కాబట్టి తగాదాలు వచ్చినాయి. ఎవరు కేంద్రంలో ఉంటే కాంగ్రెస్ కూడా తక్కువ చేయలే. నేను బీజేపీ వాళ్ళు ఈరోజు చేస్తున్నాను కాదు, కాంగ్రెస్ వాళ్ళు తక్కువ చేయాలి. ఇట్లాంటివన్నీ చాలా చేసినారు కాబట్టి ఎన్టీ రామారావుది కాంగ్రెసే కదా. కాబట్టి అధికారంలో కేంద్రంలో ఉండే వాళ్ళ ఏజెంట్లుగా గవర్నర్లు ఉండరాదు. కాబట్టి గవర్నర్ వ్యవస్థ ఇష్టం వచ్చిన పద్ధతి ఎవరు చెప్పకుండా కొన్ని నిర్ణయాలు సర్కారీ కమిషన్ కానీ సుప్రీంకోర్టు గారు చెప్పింది, దాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు గోవాలో కూడా కాంగ్రెస్ను పిలిచారు. కాంగ్రెస్ సమస్య ఏమిటంటే వాళ్ళు మేము మద్దతు ఇస్తామని చెప్పిన వాళ్ళతో మాట్లాడడంలో నిద్రపోయినాట ఆయన అబ్జర్వర్. ఈలోగా బీజేపీ చిదంబరం గారు లేట్ నైట్ ల్యాండ్ అయ్యారు సార్. మీరు చెప్పిన చిదంబరం గారు లేట్ నైట్ ల్యాండ్ అయ్యారు. వీళ్ళు బల పరీక్ష పిలిచే లోపల ఆయన ఇంకా తెల్లాలేసి బ్రష్ కూడా చేసుకోవాలి, అయిపోయింది లోపల. దిగ్విజయ్ సింగ్ అండి. దిగ్విజయ్ సింగ్. కాబట్టి ఎప్పుడు కానీ వాళ్ళ పొరపాటుతో అప్పుడు పోగొట్టుకున్నారు. ఏమైనా నా పాయింట్ ఏమంటే సార్, ఇక్కడ పార్టీలు కాదు, ఏదైనా రాజ్యాంగంలో ఉన్నా లేకపోయినా ఆ తర్వాత వచ్చిన సాంప్రదాయాలు సుప్రీంకోర్టు తీర్పులు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రజాభిప్రాయం. నా పాయింట్ ఇక్కడ విజయ్ మీద ప్రేమ కాదు, పాపులర్ ఓటు ప్రజలు రెండు కూటములను కాదని ఇతనికి అత్యధికంగా పెద్ద సంఖ్యలో ఇచ్చినప్పుడు దాన్ని టెస్ట్కు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా అసెంబ్లీలో నువ్వు నిరూపించి ఇప్పుడు పేర్లు అంటున్నారు సార్. నా ఆరోపణ ఏమంటే ఇప్పుడు వాసుదేవన్ గారు ఈయన పోయి నాకు షణ్ముగం మద్దతు ఇస్తున్నాడు, నాకు ఇదిగో ఫలానా వాళ్ళు మద్దతు ఇస్తున్నారు అని చెప్పాలని ఆయన అంటున్నాడు. చెప్పినాను అనుకోండి, రాత్రికి ఈడీ రైడ్ పడుతుంది, సిబిఐ రైడ్ పడుతుంది. యాడిపోవాలా షణ్ముగం, ఎవరెవరు తప్పులు ఏమైనా మొత్తం లిస్టులు బయటకు వస్తాయి. అది మంచి సాంప్రదాయం కూడా కాదండి. ఇప్పుడు దేశంలో ఉండే వాతావరణంలో నాకు పేర్లు చెప్పు. ఎందుకంటే ఏం పని ఉంది పేర్లతో? నువ్వు అసెంబ్లీలో నిరూపించుకో అని చెప్పు. అసెంబ్లీలో నిరూపించమైతే స్పీకర్ చెప్తాడు ఇన్ని ఓట్లు అనుకూలం, ఇన్ని ఓట్లు వ్యతిరేకమని. అంతే తప్ప పేర్లు చెప్పే రాజకీయము ఇది హార్స్ ట్రేడింగ్కే కాదు, సప్రెషన్ ఆఫ్ డెమోక్రసీ కారణం అవుతుంది అని నా అభిప్రాయం. రైట్. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఇప్పటిదాకా మనం పొలిటికల్ అండ్ గవర్నర్ వైపు ఉన్న యాంగిల్స్ మాట్లాడారు. ఇక మూడో కోణం కూడా ఉందండి ఇందులో. సో మీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచిన తర్వాత వైట్ హౌస్ అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఒక కమ్యూనిక్ పంపించారు ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ. దేశం మొత్తం మీద జరిగిన ఎన్నికలు కాదు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి. అంటే వాళ్ళు వెరీ పర్టికులర్ హౌ పర్టికులర్ దే వర్ అబౌట్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అనేది. అంటే అంతర్జాతీయ సమాజం నిశ్చితంగా గమనిస్తోంది, పరిశీలిస్తోంది. అండ్ దాంట్లోనే ఇంకో సబ్సెక్షన్ లేకపోతే సబ్ క్లాజ్ తీసుకుంటే ఈయన జార్జ్ సోరెస్ తమిళనాడు మీద ఫోకస్ పెట్టాడు. బట్ ఎందుకంటే హీ హాజ్ గివెన్ టాస్క్ టు ఫ్యూ మీడియా హౌసెస్, దీన్ని ఎలాగైనా ఫ్లేర్ అప్ చేయాలి అని చెప్పేసి. వీళ్ళ దురదృష్టానికి ఏంటంటే బీజేపీ వాళ్ళు పొరపాట్లు చేసి దీన్ని గొడ్డుతో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నారు. సోరస్ ఇవాళ ఆయన టాస్క్ ఏంటంటే అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ కాంగ్రెస్ సపోర్ట్ తోటి అక్కడ విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయించాలి. అండ్ చర్చ్ ఈజ్ రూలింగ్. మీరు మన అవునన్నా కాదన్నా కేరళలో చర్చ్ చెబితే ఎంపీ క్యాండిడేట్స్ని మార్చేసిన సందర్భాలు ఉన్నాయి. వెంకట ప్రసాద్ గారికి కూడా దాని మీద సమగ్రమైన అవగాహన ఉండే ఉంటుంది. సో చర్చ్ డైరెక్ట్ చేస్తుంది వాళ్ళ తమిళనాడులో ఏ గవర్నమెంట్ ఫామ్ చేయాలి. జార్జ్ సోరెస్ డైరెక్ట్గా రంగంలో 90 ఏళ్ళ వయసులో ఆయన ఎలా రంగంలో దిగుతాడని మీరు అనొచ్చు. ఆయన వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి అన్ని సంస్థలు. సో ఒక వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు రెండు క్లాసిక్ ఎగ్జాంపుల్స్. ఇవాళ తమిళనాడులో గవర్నర్ ఇన్వాల్వ్ అయినా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న హింస, మరి టీఎంసీని భుజానికి ఎత్తుకుని తిరిగే వాళ్ళు ఏంటంటే రోజుకో హింసాకాండకు పాల్పడుతుంది టీఎంసీ, అది స్పష్టం. అక్కడ ఆయన సీఎం క్యాండిడేట్ సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రథ్ని చంపేశారు లేటెస్ట్గా. వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు, చేస్తారు. అది గవర్నమెంట్ ఫామ్ చేసినట్టు లా అండ్ ఆర్డర్ ఏమాత్రం లేదని. ఈ రెండింటి మీద కూడా వైట్ హౌస్ ఫోకస్ పెట్టింది, జార్జ్ సోరస్ ఫోకస్ పెట్టాడు. ఎందుకు పెట్టారు అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్న కథనాలు ఏం చెప్తున్నాయంటే, ఏం సజెస్ట్ చేస్తున్నాయంటే, కైండ్ ఆఫ్ అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, పొలిటికల్ అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. భారతదేశం సుభిక్షంగా లేదు, సురక్షితం కాదు అనేది న్యాచురల్ చేస్తాయి. మనకి పేర్లు చెప్పను కానీ 2 సిటీల పేర్లతో నడిచే ఆంగ్ల దినపత్రికలు అమెరికా నుంచి ఇలాంటి కథనాలు కొల్లలుగా పుట్టిస్తున్నాయి. సహజంగానే కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దీన్ని వ్యతిరేకిస్తుంది. ఈ కోణాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాం? మనం జనరల్గా ఇంటర్నేషనల్ అఫైర్స్ మన భారతీయులకు అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని కొద్దిగా దృష్టి పెడితే మనకు అర్థమవుతుంది. ఒక స్టేట్ ఎలక్షన్స్ లో గెలుపోవటంలో దృష్టి పెట్టి ట్రంప్ ప్రైమ్ మినిస్టర్ గారికి కంగ్రాచులేట్ చేయడం,
అనేది దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ట్రంప్ యొక్క ఓవర్ రియాక్షన్స్ అన్ని మనకు తెలిసినటువంటి నిలకడ లేని ఒక మనస్తత్వం. ఆయన భారత్ యొక్క విశ్వాసాన్ని కోల్పోయాడు. కోల్పోయి శృతి మించి ఇప్పుడు ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు. అంతే, చిన్నదాన్ని కూడా కంగ్రాచులేట్ చేయడము, మన దగ్గర అంటాం కదా బిస్కెట్ వేయడం, మస్కా కొట్టడం లాంటి పనులన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ మొదలు పెట్టాడు. అంతసేపు పాకిస్తాన్ చుట్టూ తిరిగాడు, మునీర్కు దావత్ ఇచ్చాడు, ఇప్పుడు ఇక్కడే తిరుగుతున్నాడు. ఆయన వ్యవహారం అదంతా కూడా. కానీ ఏదేమైనా మీరు చెప్పిన సోరోస్ కానీ, డీప్ స్టేట్ కానీ, ట్రంప్ కానీ, వీళ్ళ ఆపరేషన్స్ అన్ని దేశాల మీద ఉంటాయి. వాళ్ళకి ఆ తమ భేదం ఏమీ ఉండదు. ఏ దేశమైనా ఒకటే, తమ అనుకూలత వ్యతిరేకత రెండే వాళ్ళకి ముఖ్యం. అలాంటి ఆపరేషన్స్ సోరోస్ ద్వారా, చర్చ్ ద్వారా, లేకపోతే ట్రంప్ ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి, మన పైన కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మనం చూసినట్టు ఇక్కడికి గవర్నరు ఓవర్ రియాక్షన్ అవుతున్నట్టు మనకు తమిళనాడులో కనిపిస్తుంది. ఇస్తే అయిపోయింది కదా అనేది ఒకటి ఉంది. అక్కడ గవర్నర్ ఏంది, చర్యలు పూనుకోవాల్సి వస్తుంది. ఆమెను ఆమెను ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అక్కడ మనతో నేను రాజీనామా చేయను, మీరు ఏం చేసుకుంటారో చేయండి. ఇవన్నీ డెమోక్రసీలో సాధ్యం కనుక ఇవి మనం చూడాలి, ఎంజాయ్ చేయాలి. కానీ ఇంటర్నేషనల్ యొక్క ఇది ఇన్వాల్వ్మెంట్ విషయంలో తప్పకుండా మనం కూడా చెక్ చేసుకోవాలి. ఏ ప్రభుత్వం ఉండాలి, వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం ఏదైతే బాగుంటుంది. వీటన్నిటి మధ్యలో నేను చూస్తున్నది ఏంటి అంటే, మొత్తం ఇన్నేళ్ల చరిత్ర ఏమంటాము, ఒక గ్రూప్ గా ఉండి ఇండియా కూటమి అనే కూటమి, ఎన్డీఏ అనే కూటమి, 2 కూటములు ఈ దేశంలో ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. కానీ అదంతా ఏమన్నా కానీ అని స్టాలిన్ క్వశ్చన్ చేస్తున్నాడు రాహుల్ గాంధీని. రేపు నువ్వు ఉత్తరప్రదేశ్లో ఆయనకు యాదవ్కు ఏం సమాధానం చెప్తావు, లేకపోతే బీహార్లో ఆయనకు ఏం సమాధానం, నీ విశ్వాసం నిన్ను నమ్మాలా, అసలు ఏ క్షణం నువ్వు ఏం చేసిపోతావో తెలియదు. ఇక్కడ డిఎంకేతో ఇన్నేళ్ళు ఉండి అన్ని పక్కకు పెట్టి ఒక ముచ్చట కూడా లేకుండా, ఒక సమాచారం లేకుండా వెళ్ళిపోతా, ఇది ప్రశ్న కదా. ఎన్డీఏ యొక్క ఇండియా కూటమి యొక్క విశ్వసనీయత దేశంలో. కనుక ఎందుకు అట్లా వెళ్తారు రాహుల్ గాంధీ, ఎందుకు అట్లా 5 మంది మాత్రమే ఉన్న నంబరు సీరియస్ గా వెళ్ళి అక్కడ నిలబడతారు అనేది మరి ఏ శక్తులు కల్పిస్తున్నాయి, ఎక్కడి నుంచి ఎన్ని దేశాల నుంచి ఆపరేషన్ జరుగుతుంటాయి. ఒక రకమైనటువంటి విదేశీ ప్రేమ జగన్ పైన, లేకపోతే విజయ్ పైన, ఇవన్నీ కళ్ళకు కనిపిస్తుంటాయి కదా. కనిపిస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్న కూటములు ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఏ ప్రభుత్వాన్ని ఇక్కడ నిలబెట్టాలనుకుంటున్నాయి, ఇది దేశం యొక్క అంతర్గత సమస్యగా మనం చూడాలి. కనుక విదేశీ ఆపరేషన్స్ ను కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ విధంగా మూవ్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి, కళ్ళకు కనపడతాయి, కానీ కళ్ళు మూసుకొని రాజకీయం నడిపించాలనే ప్రయత్నం కొంత నడుస్తూ ఉంటుంది. నేను కొద్దిగా నిగూఢంగా మాట్లాడుతున్నా. కనుక ఇది ఆషామాషి వ్యవహారం ఏం కాదు. చూడడానికి సినిమా హీరో చేతులు ఊపుతున్నాడు పోతున్నాడు కాదు. దాని వెనకాల ఎన్నో ఉంటాయి. కేరళలో ఆపరేషన్స్ జరుగుతుంటాయి. కనుక దేశంలో ఉన్న పెద్ద పార్టీలు నేషనల్ ఇంట్రెస్ట్ కాపాడడంలో ఎలా ఉంటాయి, ఎట్లా వ్యవహరిస్తాయి అనేది మాత్రమే ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పటికీ ఉంటుంది. దేశం గురించి ఆలోచించే వాళ్ళు తప్పకుండా ఎవరిని బ్లేమ్ చేయడం లేదు దీంట్లో. అలర్ట్గా ఉండాల్సిన సమయం అంటారు ప్రొఫెసర్ మురళీ మనోహర్, మీరేమంటారు? బాస్ గారు, ఇంటి పెద్ద గట్టిగా ఉంటే ఇంట్లోకి రావడానికి ఎవరైనా భయపడుతూ ఉంటారు. ఆ రోజు నిక్సన్ని అమెరికాలో గడగల్లాడించిన ఇందిరాగాంధీ లాంటి ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి లేకపోవడం అనేది భారతదేశ దురదృష్టం అని నేను అంటాను. బలమైన ఇందిరాగాంధీ లాంటి ప్రైమ్ మినిస్టర్ ఈ దేశానికి ఉన్నప్పుడు బహుశా మనం అనుకున్న ట్రంప్ భారతదేశాన్ని అవమానపరిచే రీతి కానీ, ట్రంప్ అనుచరులు భారతదేశాన్ని అవహేళన చేయడం కానీ, ఇక్కడ పెట్రోల్ కొనండి, అక్కడ గ్యాస్ కొనండి అని చెప్పి ఆదేశాలు ఉండకపోయింది. నేను అక్కడికే పరిమితం అవుతాను. రెండవ అంశం ఏంటంటే, బహుశా ఈరోజు ఈ దేశానికి కావాల్సింది అత్యంత బలమైన ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ లాంటి ప్రధానమంత్రి. రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇస్తే ఈ దేశం ఇంకెంత బలపడుతుందో మనం భవిష్యత్తు చూస్తాం. మీరు విషయంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు దేనితో లీడ్ చేశారో దాని మీద లీడ్ చేద్దాం. దీని టాపిక్ చెప్పండి. జవహర్లాల్ నెహ్రూ గారిని పాల్గొంటే మోడీ వరకు భారతదేశ విదేశాంగ విధానం మీద స్పష్టంగా మాట్లాడుకుందాం. ఎవరెవరికి దాసులైనారు, అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని పోయి అమెరికాలో పోయి ఎవరు స్లోగన్ చేశారు,
ఆయన ఇక్కడికి వస్తే ఎవరు ఎల్లలేని అవధులతో ఉన్న ఆనందాన్ని ప్రకటించారు. ఇక్కడ నుంచి పాకిస్తాన్పై పాకిస్తాన్ దోస్తాన్ని ఎవరు చేసుకున్నారు, ఎవరు బిర్యానీ తిన్నారు, ఇవన్నీ మాట్లాడదాం సార్. దేశభక్తులు ఎవరు, దేశద్రోహులు ఎవరు, నేషనల్ ఇంట్రెస్ట్ ఎవరికి ఉన్నాయి, నేషనల్ ఇంట్రెస్ట్ ఎవరికి ఉన్నాయి చర్చ చేద్దాం. అదొక హెల్తీ చర్చ. టాపిక్ని మనం మింగిల్ చేయడం వల్ల ఏంటంటే చూసే వీక్షకులకి సరే సందేశాన్ని ఇవ్వలేదు. సరే, మీకు ప్రశ్న, మీరు అన్నారు కదా డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ అన్న పాలసీ ఎవరండి అవలంబించింది? దాన్ని విభేదించి లుక్ ఎట్ ఈస్ట్ అని తీసుకొచ్చింది ఎవరు? పివి నరసింహారావు గారు. ఒకవేళ మీరు అలా వదిలేసి ఉంటే, మీ ప్రభుత్వాలు అలా వదిలేసి ఉంటే ఈ పాటికి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్ని చైనా కబ్జాలను లేకపోతే క్రిస్టియన్ స్టేట్ గానే మిగిలిపోయి ఉండేవి. మీరు అవునంటారా కాదంటారా దానికి? వాసుదేవ్ గారు మీకు చాలా అవగత, చాలా అద్భుతంగా డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ పాలసీ ఎవరు పెట్టారు? వదిలేసుకుందామా, మన భూభాగాన్ని వదిలేసుకుందామా, చైనాకు వదిలేసుకుందామా? స్ట్రైట్ క్వశ్చన్. మీరు లేవనెత్తారు కాబట్టి నేను ఈ ప్రస్తావన తీసుకొస్తాను, లేకపోతే ఈ సబ్జెక్ట్ కాదు. వాసుదేవ్ గారు మీరు ఏం చేస్తారంటే ప్రోగ్రెస్ చేసే క్వశ్చన్ అడుగుతారు, వినరు. నేను ఏమంటున్నా అంటే ఈ దేశం యొక్క సమగ్రతని, మొత్తం ప్రపంచానికి నాయకత్వం ఇచ్చే అలిన విధానాన్ని, మొత్తం ఈ రోజు ప్రపంచానికి నాయకత్వం వస్తున్న బ్రిక్స్ నాయకత్వాన్ని ఈ దేశానికి అందించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం ఉన్న విదేశీ విధానం మాట్లాడుకుందాం. మనం ఇక్కడ చర్చ ఏంటంటే ఓవరాల్గా దాదాపుగా 1,70,00,000 ఓట్లు, 35% ఓట్లను, 108 సీట్లను కైవసం చేసుకున్న పార్టీ ఏదైతుందో, ఏ నాగరికత విలువల ప్రకారం కానీ, ప్రజాస్వామ్య విలువల ప్రకారం కానీ, భారత రాజ్యాంగ విలువల ప్రకారం కానీ, సిచ్యుయేషన్ ప్రకారం కానీ గౌరవిస్తే గవర్నర్కు గౌరవం ఉండేది, ఆయన నియమించిన కేంద్ర ప్రభుత్వానికి గౌరవం ఉండేది. నిన్న స్టాలిన్ ఎంత ఉందాగా మాట్లాడాడు సార్. ఏమన్నా అంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన విషయాల్లో మేము ప్రతిపక్షంలో కూర్చోవడం కోసం సిద్ధపడి ఉన్నాం. స్టాలిన్ నేను ప్రతిపక్షంలో కూర్చోవడం కోసం సిద్ధమైన ప్రకటించిన తర్వాత వేరే రూపంలో గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఎవరికి అవకాశం లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నిన్నక వార్తలు ఏంటి? ఏఐడిఎంకే డిఎంకే కలిస్తే 120 సీట్లు వస్తాయి, వీళ్ళకంటే ఎక్కువ ఉంటారనే ఒక వాదన ఉంది. ఆ వాదనకు స్టాలిన్ తెరదించాడు కదా, దించేసేవాడంటే మేము ప్రతిపక్షంలో కూర్చోవడం సిద్ధపడ్డాము. అన్నది బయట అవతల వైపు గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి సంబంధించిన వ్యాక్యూమ్ పూర్తిగా ఏదైతుందో ఉండిపోయింది. ఇక అవకాశం విజయ్కి ఇవ్వాల్సింది. కానీ నేను మీరు చెప్పాడుగా గవర్నర్ గారు ఈ సందర్భంలో బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఒక పర్టికులర్ టీవీకి ఇవ్వడం కూడా మనకు కొన్ని నేనే ప్రస్తావన నేనే ఉంటుంది సార్. ఏదేమైనా కూడా కొన్ని విలువలు అంతర్జాతీయ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళే అల్టిమేట్ గా పరిపాలకులు అవుతారు. ఆ విలువలు మనం ఖచ్చితంగా మనం ఫైనల్ గా మనకి అది జరగలేదు. అది కేంద్ర ప్రభుత్వం టైం కూడా అయిపోతుంది. పేకెట్ గారు కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్ అండి. పేకెట్ గారు కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్. ఓకే, ఒక అంశం మీరు తీసుకొచ్చారు కాబట్టి భోపాల్ ట్రాజడీలో అప్పుడు మన రాజీవ్ గాంధీ వారి గవర్నమెంట్ ఎలా బెండ్ అయ్యారో కూడా మనం చర్చించుకోవాలి, సపరేట్ అంశము. అయితే ఇప్పుడు నేను అనుకోవడం అండి, ఇప్పుడు ఈ పర్సెప్షన్ బ్యాటిల్లో హుందాగా నిలిచింది స్టాలిన్ అండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది మన ఈయన విజయ్. సో బీజేపీ కొంచెం బ్యాక్ స్టెప్ వేసింది. ఎందుకంటే ఎంత లేదన్నా ఈ పర్సెప్షన్ బీజేపీ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారన్న పర్సెప్షన్ అయితే ఉంది. సో దాన్ని ఎంత త్వరగా ఈ డిలే అవుతున్న కొద్దీ బీజేపీకి అది నెగిటివ్ అవుతుంది. వీలైనంత త్వరగా వారికి అవకాశం ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయడంలో, తర్వాత ప్రూవ్ చేసుకుంటారా లేదా అనేది వాళ్ళకు వదిలేసేయాలి. దాని తర్వాత ఏమవుతుందని మనకు పాస్ట్ ఏదైతే జరిగిన చాలా ఇన్స్టెన్సెస్ అవి చూపిస్తుంది. సో అందు గురించి నేను అనుకోవడము ఈ రోజు రేపట్లో డెసిషన్ అయిపోతుంది. అలాగే మిగతా పార్టీలు ఎవరైతే అలయన్స్ ఫామ్ చేసి మళ్ళీ బయటకు చేశారో అలాగే మిగతా పార్టీలు కూడా అలా చేస్తారని నేను అనుకుంటున్నాను. సో నేను అనుకోవడం వామపక్షం కూడా సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాను అండి. రైట్, థ్యాంక్ యూ పేకెట్ ప్రసాద్ గారు, డాక్టర్ రియాజ్ గారు, అబ్దుల్ గఫూర్ గారు అండ్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఒక కొత్త సంప్రదాయానికి అనవసరంగా తెరతీద్దామనే ఒక ప్రయత్నం తమిళనాడులో జరుగుతోందేమనే అనుమానం దేశవ్యాప్తంగా వ్యక్తం అవుతోంది. అది అవాంఛ